కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమాలు, దుర్గా హోమం ప్రతిరోజు ఉదయం శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులచే జరిపిస్తున్నారు. అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ సేవ, కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లింగం రవి దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివలింగాకారం, ఓం, స్వస్తిక్ దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు ప్రాంగణం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పి. పెద సత్యం, ఆలయ కమిటీ అధ్యక్షురాలు మీనబిల్లి తలుపులమ్మ, కమిటీ సభ్యులు చోడిశెట్టి రామారావు, ప్రభావతి, రమణ, శేషాద్రి నగర్ వాసులు పాల్గొన్నారు. శ్రీ బాలకనకదుర్గ అమ్మవారు గత 20 సంవత్సరాలు పెట్టించి ఎంతో వైభవంగా జరుగుతుంది. దాని నిమిత్తంగా సహస్రనామ దీపారాధన జరుగుతుంది. ఒక్కొక్క దీపము 1,000 దీపాలుగా దర్శనం అవుతుంది. 1000 మంది వరకు మహిళలు ఇక్కడ ఇచ్చేసి ఈ దీపాలంకరణ సేవలో నిమగ్నమై వారు అమ్మవారి ఆశీస్సు తీసుకుని భద్రలక్ష్మి గారు చెప్పినట్టుగా ఒక్కొక్క దీపం 1,000 దీపాలను ఎంతోమందికి వెలిగించేటువంటి దీపాలుగా అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. తదుపరి బుధవారం రోజున బాలబాలికలకి సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ గుర్తించుకుని తప్పనిసరిగా మీ పిల్లల చేత ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకునేలాగా మీరు చేసి ఆ రోజు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కమిటీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 5వ అవతారం చండీ రూపంలో ఉన్న అమ్మవారు వారి మొక్కులను తీరుస్తుందని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో ఈ దీప కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉంది. మరి పోయిన ఏడాదికి ఈ ఏడాదికి పోల్చి చూస్తే భక్తి భావన ఎక్కువ భక్తుల్లో చూసాం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా భక్తిని పెంపొందించే దిశలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు కోలాట కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తాం. అది కూడా చిన్నారులను ప్రోత్సహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. సుమారుగా 35 మంది పిల్లల చేత కోలాట కార్యక్రమం రేపు ఏర్పాటు చేస్తాం. దానికి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారని, తిలకిస్తారని ఆశిస్తూ మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు.